అర్థం చేసుకోండి. ఈ విషయంలో మాత్రం మీ అమ్మ మంచిగా ఆలోచించట్లేదమ్మా. అత్త, మీ మాట తీరు ఎలా ఉందంటే అసలు నాకు నా కూతురు మీద ప్రేమే లేనట్టుంది. ఓ తల్లి తన బిడ్డ విషయంలో కర్కశంగా ప్రవర్తిస్తున్నట్టుగా ఉంది. ఏ తల్లైనా కూతురుని చేతులారా బలి తీసుకోవాలని అనుకుంటుందా? ప్రాణం అడ్డు పెట్టైనా సరే బిడ్డని కాపాడుకోవాలని అనుకుంటుంది గాని ఎందుకు దూరం చేసుకుంటుంది? అందుకోసమైతే 9 నెలలు ఎందుకు మోస్తుంది? ఎందుకు జన్మనిస్తుంది? బిడ్డ కోసం కుటుంబంతోనూ సమాజంతోనూ ఎందుకు యుద్ధం చేస్తుంది? చెప్పండి అత్తయ్య. నా బిడ్డ కంటే ఈ లోకంలో నాకు ఏది ఎక్కువ కాదు. నా బిడ్డని నేను ఎలాగైనా రక్షించుకుంటాను అన్న నమ్మకం నాకుంది. అందుకే అంత సాహసం చేయడానికి సిద్ధపడ్డాను. ఓనీల ఫంక్షన్ దగ్గర నుంచి వశీకర అక్షయ్ మీద కన్నేసింది. వదిలిపెట్టడం లేదు. అక్షయ్ వలన తనకి వ్యక్తిగతంగా ఏదో పెద్ద మేలే జరగబోతుంది. అందుకే దానిని నేను ఎలాగైనా అంతం చేస్తాను. నా మీద నమ్మకం ఉంచండి. నా బిడ్డకి, నా కుటుంబానికి, నా ఊరికి ఎటువంటి ఆపద రాకుండా నేను చూసుకుంటాను. నా నిర్ణయాన్ని కాదనకండి అత్తయ్య. ఒక తల్లిగా తను తన బిడ్డను సంరక్షించుకుంటుంది అని ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నప్పుడు మీరెందుకు అడ్డుపడుతున్నారు అత్తయ్య? వదిలేయండి. అవునమ్మా, తల్లికి లేని ఇబ్బంది, బెంగ, ఆరాటం నీకెందుకు చెప్పు? కత్తికి లేని దురద కందకెందుకు చెప్పు? నీకు అమాంతంగా మనవరాలి మీద ప్రేమ పుట్టుకొచ్చింది కాబట్టి ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నిన్న మొన్నటి వరకు నువ్వు కూడా అక్షయ్ని అసహించుకున్నావు కదమ్మా. వాస్తవాలు తెలియక ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుండొచ్చు. తెలిసిన తర్వాత కూడా వాత్సల్యాన్ని చూపించకపోతే ఎలా? ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోకండి. అవని, చివరిసారిగా అడుగుతున్నాను. నా మనవరాల్ని నువ్వు కోట దగ్గరికి పంపించడానికి వీల్లేదు. ఊరికిచ్చిన మాటని తప్పను. నా నిర్ణయాన్ని వెనకకి తీసుకోను. నేను వెనకడుగు వేయను. నా కూతురుని తీసుకుని వెళ్తాను. అవని, అవని!